నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా మనకి తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఎంతోమంది శత్రువులు ఉన్నారండి. అలాంటి శత్రువులకు ఒక పెద్ద దెబ్బ పడబోతుందండి. ఆ దెబ్బ పడాలి, మనం నిజంగా కనుక ఆ శత్రువులు మళ్ళీ మన జోలికి రాకుండా ఉండాలి అని అంటే ఈరోజు చాలా గట్టిగా ఒక పరిహారం అనేది మనం చేయబోతున్నాం. ఆ పరిహారానికి నిజంగా ప్రతిఫలం అనేది ఎలా ఉంటుంది అని అంటే 1000% ప్రతిఫలం ఉంటుందండి. నిజంగా శత్రువులు అనే వాళ్ళు చాలామంది మనకు తెలిసిన వాళ్ళై ఉండొచ్చు, తెలియని వాళ్ళై ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళై ఉండొచ్చు, బయట వాళ్ళై ఉండొచ్చు. ఎలాంటి వాళ్ళనైనా సరే తరిమి కొట్టగలిగే, వాళ్ళ ఓటమిని మనం చూడగలిగే శక్తి ఉన్న ఒక పరిహారం అండి ఈరోజు చూపించబోతున్నాం. ఈ పరిహారం చూడడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నమస్తే అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి, మనం శారీ బిజినెస్ చేస్తున్నాము. కొత్తగా సాయి సుజా శారీ కలెక్షన్స్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేశామండి. ఆ ఛానల్లో మీరు ఆన్లైన్ శారీస్ అనేది తీసుకోవచ్చు. అందుకోసం మనం వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాము. ఆ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు పరిహారం ఏంటో చూద్దామండి. మనకి నిజంగా అండి శత్రువులు మాత్రమే కాదండి, మనకి నిజంగా మనకు అనిపిస్తుంది, అయ్యో మనకి ఎవరో శూన్యం అనేది పెట్టేశారు, మనకి చేతబడి చేసేశారు, అసలు మన పరిస్థితి అనేది ఇలా అవడానికి కారణం ఎవరో ఏదైనా చేసుంటారేమో అనే ఒక సందేహం అనేది చాలామందికి ఉందండి. చాలామంది కూడా అడుగుతున్నారు, అక్క చేతబడి చేశారు అని అంటే కనుక ఆ చేతబడి నుంచి మనం బయటపడడం ఎలాగా? మనకి నిజంగా ఒక నరదిష్టి అనేది, నరఘోష అనేది ఎక్కువగా ఉంది. అంటే మనకి ఇంట్లో ఉన్న వాళ్ళే కూడా మనకి అయ్యో వీళ్ళు బాగున్నారే అని చెప్పి పైకి బాగా మాట్లాడతారే కానీ వాళ్ళ మనసులో అనేది కొంత అసూయ అనేది ఎక్కువగా ఉంటుందండి. అలా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి దిష్టి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి నరదిష్టి కానీ, నరఘోష కానీ, లేదంటే చాతబళ్ళు చేశారేమో అని సందేహం ఉన్న వాళ్ళు కానీ, ముఖ్యంగా శత్రువులండి. ఎవరైతే కనుక వీళ్ళు పైకి రానేకూడదు, వీళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు, వీళ్ళు చాలా వరకు కూడా విజయాన్ని చూసేశారు, వీళ్ళకి మాత్రమే మంచి జరుగుతుంది, మనకు జరగటం లేదు, ఎలాగైనా సరే వాళ్ళకి చెడు చేయాలి అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక పెద్ద దెబ్బ మనం తీయబోతున్నామండి. అంటే ఇంక ఎప్పుడు కూడా వాళ్ళు మన జోలికి రారనమాట. అంతేకాకుండా ఇలా చేయటం వల్ల, ఈ పరిహారం చేయటం వల్ల నిజంగా వాళ్ళు తిరిగి కూడా మనం ఇంకా చూడరండి. ఇంతవరకు కూడా అసూయ పడుతూ మన గురించి ఆలోచిస్తూ వాళ్ళ పనులన్నీ కూడా మానేసుకుంటారండి. మానేసుకొని మనం ఏం చేస్తున్నామా, ఎక్కడికి వెళుతున్నామా, ఏం కొనుక్కుంటున్నామా, ఎంత సంతోషంగా ఉన్నామా అని మనల్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారనమాట, మనల్ని ఫాలో అవుతూనే ఉంటారనమాట. అందువల్ల ఈరోజు ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. అంటే ఎప్పుడు చేయాలనేది కూడా తెలియజేస్తాను. అలా కనుక చేయగలిగితే నిజంగా వాళ్ళ దిష్టి అనేది మన దగ్గరికి రాదండి. అంటే వాళ్ళ చూపు మన మీద పడదనమాట. ఇంకా అసలు వాళ్ళకి ఓటమి అనేది నిశ్చయం అనమాట. అంటే వాళ్ళు అనుకుంటారనమాట, ఏంటో మనం ఇంత చేసినా కూడా వాళ్ళు బాగోకుండా ఉండాలి అని అనుకున్నా కూడా వాళ్ళు ఇంకా కూడా పైకి వెళుతూనే ఉన్నారే అని చెప్పేసి వాళ్ళు పెట్టిన దెబ్బ అనేది వాళ్ళకే అలాగా ఉపయోగపడే ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి. పచ్చిమిరపకాయతో ఒక పరిహారం అండి. నిజంగా మనకి తెలుసు, మన గుమ్మానికి ముందు మనం ఎప్పుడు కూడా నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మనం కడుతూ ఉంటాం. ఎందుకోసం? ఆ దిష్టి అనేది గుమ్మం దగ్గర నుంచే బయటికి వెళ్ళిపోవాలి, ఇంట్లోకి రాకూడదు అని చెప్పేసి. అలాంటి ఒక ఒకే ఒక పచ్చిమిరపకాయతో మనం శత్రువులని తరిమి కొట్టగలిగే ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి. ఇది మనకి తెలిసిన ఒక ఆయన చెప్పడం అనేది జరిగింది. అది వాళ్ళు ఫాలో అయిన తర్వాత ఒక మంచి రిజల్ట్ వచ్చిందక్క అని చెప్పారు. అందువల్ల అలా ఫాలో చేశానండి. నిజంగా మనకి అందరికీ ఉంటారండి శత్రువులు లేని వాళ్ళు ఎవరు ఉండరండి. అందువల్ల అలాంటి ఒక పచ్చిమిరపకాయని ఇలాగా చక్కగా నీట్గా కొంచెం పెద్దగా ఉన్న పచ్చిమిరపకాయని తీసుకోండి. అందులో
అందులో కాడ ఉంచినా సరే పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదండి, కాడ లేకపోయినా పర్వాలేదు. అలాంటి ఒక పచ్చిమిరపకాయని తీసుకోండి. ఇంకా కూడా ఒక 5 లవంగాలు కావాలండి. ఎప్పుడు కూడా శత్రువులను తరిమి కొట్టడానికి మనం లవంగాలతో ఎక్కువగా పరిహారాలు చేస్తూ ఉంటాం. ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అందువల్ల దిష్టి కానీ మనకి శత్రువుల బారి నుంచి తరిమి కొట్టడానికి ఈ 2 కలయిక అనేది చాలా మంచిది. అందువల్ల పచ్చిమిరపకాయకి మీరు ఏం చేస్తారంటే ఈ లవంగాలని మనం అలాగే పచ్చిమిరపకాయలో గుచ్చలేమండి. అందువల్ల కాడ అనేది విరిగిపోతుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పచ్చిమిరపకాయలకి మీరు ఒక చిన్న పుల్ల కానీ, లేదంటే ఒక చిన్న పెన్సిల్ కానీ, ఒక పెన్ను కానీ ఏదైనా సరే తీసుకొని కొంచెం ఒక 5 హోల్స్ అనేది పెట్టుకోండి. 5 కంతలు అనేవి పెట్టుకోండి. ఒక సూదితో పెట్టినా కూడా పర్వాలేదు, మీకు ఎలా వీలుగా ఉంటే అలాగ ఒక 5 కంతలను పెట్టండి. పెట్టి ఆ పచ్చిమిరపకాయలు అండి ఒక్కొక్క దానిలో మీరు మనసులో అనుకుంటూ ఈ శత్రువులు అనేవాళ్ళు నా దగ్గర నుంచి దూరం అయిపోవాలి. వాళ్ళ పేర్లు తెలిస్తే మీరు పేర్లు చెప్పుకోవచ్చు. లేదంటే కనుక పేర్లు తెలియకపోయినా సరే మీరు మామూలుగా అయినా సరే శత్రువుల బారి నుంచి మేము బయటపడాలి అని చెప్పి బయటపడ్డాము, పడినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని కూడా పాజిటివ్గా అనుకుంటూ అయినా సరే మీరు చేయొచ్చు. అలాగా 5 లవంగాలను గుచ్చండి. ఒక్కొక్క హోల్స్లో అంటే 5 హోల్స్ ఆల్రెడీ పెట్టుకోండి. ఈ లవంగాలతో డైరెక్ట్గా గుచ్చితే ఆ కాడ అనేది విరిగిపోతుంది. అందువల్ల చక్కగా 5 హోల్స్ పెట్టేసిన తర్వాత ఆ హోల్స్లో ఈ 5 లవంగాలని పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే మీరు మీ ఇంటి దగ్గర పక్కన ఖాళీ స్థలం కానీ మట్టి కానీ ఏదైనా ఉంటే కనుక ఆ మట్టిని తవ్వి దాంట్లో పాతి పెట్టేసేయండి. లేదంటే మీ ఇంట్లో కుండీలు ఏమైనా ఉంటే కనుక ఫ్లవర్ పాట్ లాంటివి ఉంటే అవి వాడటం లేదక్క, మట్టి అనేది విడిగా మేము కుండీల్లో పెట్టేసి అలా వదిలేసామని అనుకున్న వాళ్ళు ఆ ఫ్లవర్ పాట్లు అయినా సరే ఆ మట్టిలో గొయ్యి తీసేసి ఆ పచ్చిమిరపకాయని పాతి పెట్టేసేయండి. నిజంగా అండి ఇది ఎప్పుడు చేయాలి అని అంటే కనుక ఇది చాలా ముఖ్యమైన ఒక విషయం అండి. ఆదివారం నాడు చేయండి. ఆదివారం ఉదయం చేయండి. 9 గంటల లోపు మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఎందువల్ల ఆదివారం అని అంటే నిజంగా మనం ఎప్పుడు కూడా అమావాస్య కానీ ఆదివారాలు కానీ మన దిష్టి తీయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి రోజుల్లోనే అది ఎక్కువ పవర్ఫుల్గా పనిచేస్తుంది. అందువల్ల రేపే ఆదివారం అండి. ఆదివారం నాడు ఇలా చేసుకోండి. శత్రువులు కానీ దిష్టి కానీ ఏది ఉన్నా సరే వెంటనే మన దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సిందే. అంతేకాకుండా వాళ్ళకి ఒక పెద్ద దెబ్బ అండి. ఎవరైతే మనల్ని చూసి కుళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుణపాఠం వచ్చేలాగా ఈ పరిహారం అనేది తెలియజేస్తుందనమాట. అందువల్ల వెంటనే చేయండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలా గొయ్యి తీసి పాతి పెట్టేసిన తర్వాత ఇంటికి లోపలికి వచ్చేసి మీరు చక్కగా కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నా పర్వాలేదు, లేదంటే స్నానం చేసినా కూడా పర్వాలేదండి. ఇంకా ఈ పరిహారం అండి పీరియడ్స్ టైంలో ఎవరు చేయకండి. లేడీస్ పీరియడ్స్ లేకుండా చక్కగా నీట్గా మామూలు టైంలో ఉన్నప్పుడు చేసుకోండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా అండి మర్చిపోకుండా చాలామంది అండి ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు. కొత్త ఛానల్ నేమ్ చెప్పామండి ఆ శారీస్ కోసం. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాయ్.